హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరగబోతున్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో కీలక మార్పులైతే చేయడం జరిగింది. సో మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలలో కూడా 1వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అనేది సచివాలయ సిబ్బంది ద్వారా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మార్చి 1వ తారీఖు జరుగుతున్న పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు. ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే పింఛన్ పంపిణీలో వెసులుబాటు ఉదయం 7 గంటల నుంచి అందించేలా మార్పులు అంటూ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి నెల 1వ తేదీన జరుగుతున్న సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. తెల్లవారుజామునే పంపిణీ చేయాలని ఎక్కడ నిబంధనలు ప్రభుత్వం పెట్టుకున్నా చాలా జిల్లాల్లో అధికారుల ఒత్తిడి మేరకు 4 నుంచి 5 గంటల వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ప్రారంభిస్తున్నారు. దీంతో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులతో పాటు లబ్ధిదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఉదయం 7 గంటలకు పంపిణీ ప్రారంభించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఆ సమయానికి మాత్రమే యాప్ పనిచేసేలా మార్పులు చేసింది. అంతేకాకుండా లబ్ధిదారుల ఇళ్ల వద్ద నుంచి 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పంపిణీ చేస్తుంటే ఏ కారణంతో అలా చేయాల్సి వచ్చిందో వెంటనే నమోదు చేసేలా మార్పులు చేశారు. ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, పాఠశాలలు, కళాశాలల్లో ఉన్న దివ్యాంగ విద్యార్థులకు ఉపాధి హామీ పని ప్రదేశంలో బంధువుల ఇళ్ల వద్ద పింఛన్లు పంపిణీ చేసిన నమోదుకు అవకాశం కల్పించింది. అలాగే మరోవైపు ప్రభుత్వం సందేశాన్ని లబ్ధిదారులకు తెలిపేందుకు 20 సెకండ్ల ఆడియోని యాప్లో ప్లే చేయబడుచున్నారు. అలాగే లబ్ధిదారుల వివరాలు నమోదు చేసిన వెంటనే ఇది ఆటోమేటిక్గా ప్లే కానుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో దీన్ని మార్చి 1వ తేదీన చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో పైలట్గా ప్రారంభిస్తున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేస్తారు. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలలో కూడా 1వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అనేది చేస్తున్నారండి. సో మనం కనుక గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ ఎవరైతే సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వారు ఒక దగ్గర కూడుకొని అక్కడ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు. అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఏం నిర్ణయించారంటే ఉదయం 4 గంటల నుంచి 5 గంటల సమయంలో కూడా పెన్షన్ల పంపిణీ అనేది స్టార్ట్ చేసేస్తున్నారు. కాబట్టి ఏపీ ప్రభుత్వం వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఇటు ఉద్యోగులతో పాటు పెన్షన్ లబ్ధిదారులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారని వాళ్ళు గ్రహించి వాళ్ళైతే మనకు ఒక టైం అయితే ఫిక్స్ చేశారండి. సో ఉదయం 7 గంటల నుంచి ఈ యొక్క పంపిణీ ప్రారంభించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. సో ఆ సమయానికి మాత్రమే డివైజులు పనిచేసే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. 7 గంటల నుంచే యంత్రాలు పనిచేసే విధంగా కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు చర్యలు తీసుకున్నారు. అలాగే ఎవరైతే కళాశాలల్లో, వృద్ధాశ్రమాల్లో, ఆసుపత్రుల్లో ఉన్న విద్యార్థులు ఉంటారో వారికి ఉపాధి హామీ పని ప్రదేశంలో అయితే ఇవ్వచ్చు. అలాగే బంధువుల ఇళ్ల వద్ద కూడా పెన్షన్లు అనేది తీసుకునేదానికి అవకాశం కల్పించారు. ఈ యొక్క సందేశాన్ని లబ్ధిదారులకు తెలిపేందుకు 20 సెకండ్ల ఆడియో యాప్ని ప్లే చేస్తున్నారు. సో మనం ఎప్పుడైతే బయోమెట్రిక్ వేస్తామో ఆ టైంలో ఆటోమేటిక్గా ఈ యొక్క ఆడియో అనేది 20 సెకండ్ల ఆడియో అనేది మనకు ప్లే అవుతుంది. సో ఇది మార్చి 1వ తారీఖున చిత్తూరు అలాగే కర్నూలు జిల్లాల్లో మొదటిగా ప్రారంభిస్తారు. సో ఇది వర్కౌట్ అయితే కనుక మనకు జిల్లా మొత్తం ఏ జిల్లాలు ఉన్నాయో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అయితే అన్ని ప్రదేశాల్లో ప్లే చేసే విధంగా చర్యలు తీసుకుంటారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, రేపు మనకు 7 గంటల నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభిస్తారు. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు ఈ పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. తిరిగి మనకు 3వ తారీఖు సోమవారం ఉదయాన్నే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ఎవరైతే 1వ తారీఖు పెన్షన్లు తీసుకోలేదో అలాంటి వాళ్ళందరికీ కూడా మనకు 3వ తారీఖు
ఈ పెన్షన్లు పంపిణీ చేస్తారు. ఎందుకంటే 2వ తారీఖు ఆదివారం కావడంతో, అధికారులకు కూడా సెలవు దినం కావడంతో 1వ తారీఖు పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళకి 2వ తారీఖు ఇవ్వరు. అలాగే 3వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది చేస్తారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.